అనంత కరుణామయుడు అపార కృపాశుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాం. మహాశైలరా, సీక్వెన్స్ ప్రకారం 16వ సూర అన్నహల్. అన్నహల్ అంటే ఈగ గురించి వచ్చిన ప్రస్తావన. పేరు 60 ఆయతులోని నీ ప్రభు తేనెటీగా అన్నహలుకు వహీ పంపాడు అనే వాక్యం నుండి గ్రహించబడింది. ఇది కేవలం సంకేతం మాత్రమే, చర్చానీయాంశం కాదు, చర్చకు శీర్షిక కాదు. అవతరణ కాలం అనేక అంతర్గత సాక్ష్యాల ద్వారా దీని అవతరణ కాలం దౌత్యకమవుతుంది. ఉదాహరణకు 41వ ఆయతులోని ఎవరైతే అన్యాయాలను సహించిన తర్వాత అల్లా కొరకే వలసపోయారో అన్న పదాల ద్వారా స్పష్టంగా తెల్లమైపోతుంది. అప్పటికే అబసీనియాకు హిజ్రత్ జరిగి ఉందని. 106వ ఆయతుకు విశ్వాసం గ్రహించిన తర్వాత తిరస్కారానికి పాల్పడిన వ్యక్తి అన్న పదాల ద్వారా అప్పుడు హింసా దౌర్జన్యాలు బాగా ఉధృతంగా జరుగుతున్నాయని, భరింపరాని బాధలకు తట్టుకోలేక ఎవరైనా తిరస్కార వచనాన్ని పలికినట్లయితే అలాంటి వారి విషయంలో ఆదేశం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమైందని తెలుస్తుంది. 112, 114 ఆయతుల్లో అల్లా ఒక జనవాసం ఉపమానం చెబుతున్నాడు. మీరు నిజంగానే ఆయన దాస్యం చేసేవారైతే లోని సూచన ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దౌత్య బాధ్యత స్వీకరించిన తర్వాత మక్కాలో నెలకొన్న భయంకరమైన కాటకం ఈ సూరా అవతరణ కాలంలో ముగిసిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ సూరాలో 115వ ఆయతులోని విషయాన్ని అన్నాం సూరాలోని 119వ ఆయతులో ప్రస్తావించడం జరిగింది. మరో ఆయతు 118లో అన్నాం సూరాలోని 116వ ఆయతు భావాన్ని పేర్కొనడం జరిగింది. దీన్ని బట్టి ఈ రెండు సూరాలు సమకాలీన సూరాలు అనడానికి దీని నిదర్శనం. ఈ అంతఃసాక్ష్యాల ద్వారా ఈ సూరా అవతరణ కూడా మక్కా కాలంలోని చివరి రోజులలో జరిగి ఉంటుందని తెలుస్తుంది. ఇంకా సూరా భావ ప్రకటన శైలి ద్వారా కూడా ఇది దూరపడుతుంది. ప్రధాన విషయం కేంద్ర బిందువు బహుదేవారాధనను అసత్యాన్ని నిరూపించడం, ఏకేశ్వరారాధన ధృవీకరించడం, ప్రవక్త సందేశాన్ని నమ్మకపోతే కలిగే దుష్పరిణామాలను గురించి హెచ్చరించడం, బోధించడం, ఇక్కడ సత్యాన్ని ప్రతిగా వ్యతిరేకత ప్రతిఘటన పట్ల మందలించడం, భయపెట్టడం. సత్యాన్ని అంశాలు. సూరా ప్రారంభంలో ఎలాంటి పరిచయ వాక్యాలు లేవు. ఒక్కసారిగా హెచ్చరించే వాక్యంతో సూరా మొదలవుతుంది. మక్కా తిరస్కారాలు మాటి మాటికి మేము నిన్ను తిరస్కరించాము, బహిరంగంగా నిన్ను వ్యతిరేకిస్తున్నాము, నీవు బెదిరిస్తున్న ఆ దైవతను ఎందుకు రావడం లేదని అనేవారు. వారు ఈ మాటను ఊత పదంగా మళ్లీ మళ్లీ పలకడానికి కారణం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవ సందేశుడు కాకపోవడానికి అన్నింటికంటే స్పష్టమైన నిరూపణ వారి దృష్టిలో ఇదే. దీనికి సమాధానంగా మూర్ఖులారా, దేవశిక్ష మీ తలల మీదనే వేలాడుతుంది, అది విడుచుకుపడాలని తొందరపడకండి, మీకు దొరికిన కొద్దిపాటి వ్యవధిని వినియోగించుకుని మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే బోధపరిచే ప్రసంగం మొదలవుతుంది. క్రింది విషయాలు ఒకదాని తర్వాత మరొకటి రావడం మొదలవుతుంది. షిర్క్, బౌద్ధారాధన అసత్యం, మిథ్య అని, తౌహీద్ ఏకేశ్వరోపాసన మాత్రమే సత్యమని, ప్రబుద్ధమని నిదర్శనాల ద్వారా మనిషిలోని ప్రకృతిలోని ఉన్న ప్రస్ఫుటమైన నిదర్శనాల ద్వారా బోధపరచడం జరుగుతుంది. 2 తిరస్కారాల అభ్యంతరాలు, సందేహాలు, వాదనలు, సాకులు అన్నింటికి ఒక్కొక్క దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. 3 మిథ్యకై పట్టుబట్టడం అంటే తిరస్కారానికి పట్టుబడడం, సత్యాన్ని ప్రతివేశిస్తూ పొగరు ప్రదర్శించడం వల్ల కలిగే దుష్ట పర్యవసనాలను గురించి భయపెట్టడం జరుగుతుంది. 4 మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందజేసే ధర్మం, మానవ జీవితంలో తీసుకురావాలని కోరుతున్న నైతికత, ఆచరణాత్మకత పరివర్తనని సంగ్రహంగా మరి మనోజ్ఞంగా వివరించడం జరుగుతుంది. ఈ సందర్భంలో బహుధారాధకులకు వారు ప్రకటించే విధంగా దైవాన్ని ప్రభుగా నమ్మడం అంటే కేవలం వట్టిగా నమ్మడంతో సరిపోదని, దానికి కొన్ని పర్యవసన ఆవశ్యకతలు ఉన్నాయని, వాటి వలన విశ్వాసాలలో, నైతికతలో, ఆచరణాత్మక జీవితంలో ప్రభావం పడటం తప్పనిసరి అని తెలపడం జరుగుతుంది. 5 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సహచరులకు సాంత్వన చేకూర్చడం జరుగుతుంది. దానితో పాటు తిరస్కారాల ప్రతిఘటన, హింసలకు ప్రతిగా వారి వైఖరి ఏ విధంగా ఉండాలో స్పష్టపరచడం జరుగుతుంది. అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్. మహాశైలరా, దీంట్లో గుణపాఠాలు, సూచనలు మరియు ఆలోచించే గల శక్తికి గల నిదర్శనాలు మన ముందు పెట్టబడ్డాయి. ఒకసారి మనం ఈ సూరా 116 రుకుల మీద పొందుపరిచి ఉంది. 128 ఆయతులు ఉన్నాయి. మక్కా అవతరణ, మక్కాలో కూడా ఎప్పుడు అవతరించిందో కూడా చెప్పడం జరిగింది. మనం మొదలు పెడదాం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అతా అమ్రుల్లాహి ఫలా తస్తాజిలు. సుబ్హానహు వ తఆలా అమ్మా యుశ్రికూన్. ينزل الملائكة بالروح من أمره على من يشاء من عباده أن أنذروا أنه لا إله إلا أنا فاتقون. خلق السماوات والأرض بالحق
تعالى عما يشركون خلق الإنسان من نطفة فإذا هو خصيم مبين والأنعام خلقها لكم فيها دفء ومنافع ومنها تأكلون ولكم فيها جمال حين تريحون وحين تسرحون وتحملوا أثقالكم إلى بلد لم تكونوا بالغيه إلا بشق الأنفس إن ربكم لرؤوف رحيم والخيل والبغال والحمير لتركبوها وزينة ويخلق ما لا تعلمون وعلى الله قصد السبيل ومنها جائر ولو شاء لهداكم أجمعين صدق الله العلي العظيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم رب زدني علما اللهم رب زدني علما اللهم رب زدني علما ربي أعوذ بك من همزات الشياطين وأعوذ بك ربي يحضرون शुरू अल्लाह का नाम लेकर जो बेइंतहा मेहरबान निहायत रहम फरमाने वाला है అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశైలరా సూరా నహల్ 128 వాక్యాలు, సీక్వెన్స్ ప్రకారం 16వ సూర, మక్కా అవతరణ 16 రుకులు. ఇది మొదటి రుకులు అనేటువంటి 1 ఆయత నుంచి వాక్యం నుంచి 9వ వాక్యం వరకు నేను తిలావత్ చేశాను. ఒకసారి అవగాహన చేసుకున్నాం. వచ్చేసింది అల్లాహ్ నిర్ణయం వివరణ అంటే అది ఇక వచ్చేసినట్లే, అది వ్యక్తమయ్యే అమలు జరిగే సమయం దగ్గర పడిందన్నమాట. ఈ మాటను భూతకాలంలో చెప్పడానికి కారణం బహుశా అది అత్యంత నిర్ధారితంగా అత్యంత సమీపంగా ఉందన్న భావనను కలిగించడానికైనా కావచ్చు, లేదా ఖురైష్ తిరస్కారాల తలబిరుసుతరము దుర్వర్తన భాండము నిండిపోయింది, ఇప్పుడు అంతిమంగా నిర్ణయాత్మకమైన చర్య తీసుకునే సమయం వచ్చేసిన కారణంగానైనా కావచ్చు. ఆ నిర్ణయం ఏది, ఏ రూపంలో వచ్చింది అనేదే ఇప్పుడు ప్రశ్న. నిజమైతే దేవానికి ఎరుక. నా దృష్టిలో ఈ నిర్ణయం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి వలస చేయాలన్న నిర్ణయం అన్నమాట. ఆ తర్వాత కొన్నాళ్లకే దాని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఖురాన్ అధ్యయనం వలన తెలిసేది ఏమిటంటే ప్రవక్త ఏ ప్రజల మధ్యనైతే ఆవిర్భవిస్తాడో వారి తిరస్కారం నిరాకరణ వైఖరి చివరి అంచులకు చేరుకున్నప్పుడే హిజ్రత్ చేసే వలసపోయే ఆదేశం ప్రవక్తకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ ఆదేశం అంతిమంగా సంబంధిత ప్రజల అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. ఆ తర్వాత వారి మీదికి నిరాశకరమైన శిక్ష అయినా దాపిరుస్తుంది, లేదా ప్రవక్త ఆయన సహచరుల చేత వారిని నిర్మూలించడమైనా సంభవిస్తుంది. ఈ విషయాన్ని చరిత్ర కూడా చాటి చెప్తుంది. హిజ్రత్ జరిగినప్పుడు మక్కా తిరస్కార గణము హిజ్రత్ వెళ్లే ఈ నిర్ణయం తమ పక్షాన జరిగిందని భావించారు. కానీ 8-10 ఏళ్ల కాలంలోనే ప్రపంచమంతా తిలికించింది. మక్కా నుండే కాక అరేబియా భూభాగం మొత్తం నుండి తిరస్కార బహుదేవ భావనాల మూలాలు తుడిచిపెట్టుకుపోయాయి. వాక్యం ఇక దానికోసం తొందర పెట్టకండి, పరిశుద్ధుడు ఆయన ఈ జనం చేస్తున్న షిర్కుకు అతీతుడు మహోన్నతుడు. వివరణ. మొదటి వాక్యం రెండో వాక్యం మధ్యన పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకునేందుకు పూర్వరంగాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తిరస్కారులు మాటి మాటికి దేవప్రవక్తను నీవు భయపెడుతున్న ఆ దేవశిక్ష ఇంకా రాలేదేమిటి అని సవాళ్లు విసిరేవారు. దీని వెనుక బహుదేవ ప్రధానమైన తమ మతమే సత్యమైందన్న వారి అభిప్రాయం పనిచేస్తూ ఉండేది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనవసరంగా అల్లాహ్ పేరు చెప్పి ఒక కొత్త మతాన్ని కల్పిస్తున్నారని, దాని అల్లాహ్ ఆమోదం లేదని కూడా వారు అనుకునేవారు. వారి వాదన ఏమిటంటే, మేము అల్లాహ్కు ఎదురుగా తిరిగిన వారమై ఉండి ముహమ్మద్ ఆయన పంపిన సందేశాడు అని ఉన్నట్లయితే మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల చేస్తున్న దానంతటికీ మాకు శాస్తి జరగకపోవడం ఎలా సంభవం? అందువల్ల దేవ నిర్ణయాన్ని ప్రకటించగానే వెంటనే ఇలా సెలవేయడం జరిగింది. దీన్ని అమలు జరపడంలో జాప్యానికి కారణం మీరు అనుకునేది ఎంత మాత్రం కాదు. అల్లాహ్ చాలా ఉన్నతుడు, పరిశుద్ధుడు. ఆయనకు ఎవరినైనా సహోర్తులుగా కావడం అనే విషయానికి ఆయన అతీతుడు. వాక్యం. ఈ ఆత్మ వివరణ
అంటే దైవదౌత్య ఆత్మ అన్నమాట. ఈ ఆత్మ ప్రేరితుడయ్యే ఒక ప్రవక్త పనిచేయడమైనా మాట్లాడడమైనా జరుగుతుంది. ఈ దైవదౌత్య స్ఫూర్తికి నైతిక జీవితంలో ఉన్న స్థానము భౌతిక జీవితంలో ఆత్మకు ఎన్నో ఉంటిదే. అందువల్ల ఖురాన్లో పలు చోట్ల దీనికి ఆత్మ అనే పదాన్ని ప్రయోగించడం జరిగింది. ఈ యథార్థాన్ని అర్థం చేసుకోలేకపోవడం చేతనే క్రైస్తవులు పరిశుద్ధాత్మ హోలీ గోస్ట్ ను 3 దైవాల్లో ఒక దైవంగా పరిగణించారు. వాక్యం ఈ ఆత్మను ఆయన తాను కోరిన ఏ దాసునికైనా తన ఆదేశంతో దేవదూతుల ద్వారా అవతరింపజేస్తాడు. వివరణ: తీర్పును కోరే తిరస్కారుల సవాలు వెనుక దైవదూత తిరస్కారం కూడా ఉంది కనుక బహుదేవారాధన ఖండించడంతో పాటు దాని వెంటనే ప్రవక్త మహాసరసం దైవదౌత్యాన్ని దోపర్చడం జరిగింది. తిరస్కారులు ప్రవక్త మాటల్ని కాల్పనిక విషయాలుగా కొట్టిపారవేసేవారు. అల్లా దానికి సమాధానంగా పూర్మాయిస్తున్నాడు కాదు, ఇది మేము పంపిన ఆత్మ, దీన్ని పరిగ్రహించే వ్యక్తి దేవదౌత్యానికి నిర్వహిస్తున్నాడు అని. దైవం తాను కోరిన దాసునికి ఆత్మను అవతరింపజేస్తాడు అనే మాట తిరస్కారుల అభ్యంతరానికి సమాధానం. వారు ప్రవక్త సల్సంకు ఉద్దేశించి దైవం ప్రవక్తగా నియమించాలనుకుంటే అబ్దుల్లా కుమారుడు మహమ్మద్ సల్సం ఒక్కడే ఈ కార్యానికి దొరికాడా? మక్కాలోను తాయిఫ్లోను గల పెద్ద పెద్ద సర్దార్లు అందరూ చచ్చిపోయారా? వీళ్ళు ఏ ఒక్కరిపైన దైవానికి దృష్టి పడలేదా అని తెలివి తక్కువ అభ్యంతరాలు లేవదీసేవారు. అది ఇంక సమాధానం ఇంతకన్నా మరేం కాగలదు. ఇదే సమాధానం దివ్య ఖురాన్లో పలు చోట్ల ఇవ్వడం జరిగింది. తన పని ఏమిటో స్వయంగా దైవానికి బాగా తెలుసు. మీ సలహా పొందే అవసరం ఏమీ లేదు. ఆయన తన దాసుల్లో ఎవరిని కోరితే వారికి తన కార్యం కోసం ఆయన ఎన్నుకుంటాడు. వాక్యము దానితో పాటు ఈ నిర్దేశన కూడా ఇస్తాడు: జనాన్ని హెచ్చరించండి, నేను తప్ప ఆరాధ్యుడు మరెవ్వడు మీకు లేడు కనుక మీరు నాకే భయపడండి. వివరణ: ఈ వాక్యం ద్వారా ఒక యథార్థం విశదపరచబడింది. ప్రవక్త బాధ్యతకు సంబంధించిన ఈ ఆత్మ ఎక్కడ ఏ మానవునికి అవతరించినా అది ఈ ఒక్క సందేశాన్ని తీసుకువచ్చింది. దైవత్వం కేవలం ఒక్క అల్లాహకే చెల్లు. మనిషి ఎవరి పట్లనైనా భయభక్తులు కలిగి ఉండటానికి ఆయన ఒక్కడే అర్హుడు. మరొకరెవరు దీనికి అర్హులు కారు. ఎవరి ఆగ్రహానికి భయపడి, ఎవరి శిక్ష పట్ల వీటిల్లి, ఎవరి అవిధేత వలన కలిగే దుష్పరిణామాలకు జడిసి మానవుడు జీవించాలో ఆ శక్తి అల్లా ఒక్కడే. అటువంటి శక్తి మానవ నైతికతకు మూలం కాగల, మానవ ఆలోచనల ఆచరణల వ్యవస్థ అంతటి కేంద్రంగా కాగల శక్తి దైవం తప్ప మరేది లేదు. వాక్యము: ఆయన భూమి ఆకాశాలను ధర్మంగానే సృష్టించాడు. ఈ జనులు చేస్తున్న బహుదేవారాధనకు ఆయన అతీతుడు, ఎంతో ఉన్నతుడు. వివరణ: మరో మాటలు ఇలా చెప్పడం జరిగింది: బహుదేవోపాసనను వ్యతిరేకిస్తూ దేవుని ఏకత్వ భావన దూపరుస్తూ దేవుని ప్రవక్తలు అందజేసే సందేశానికి భూమి ఆకాశాల్లో సృష్టి కర్మాగారం మొత్తం సాక్ష్యం పలుకుతుంది. ఈ కర్మాగారం ఏదో కాల్పనిక గందరగోళం కాదు. ఇది అశాంతం వాస్తవికత ఆధారంగా ఏర్పడిన వ్యవస్థ. ఇందులో నీవు ఏ దిశలో కన్నెత్తి చూసినా బహుదేవారాధనకి సాక్ష్యం ఎక్కడా ప్రాప్తం కాదు. అల్లా దైవత్వమేమో తప్ప మరొకరి అధికారం ఎక్కడ చలమని అవుతూ కానరాదు. ఈ వస్తువు నిర్మాణము అల్లా తప్ప మరొకరి జోక్యంతో జరిగినట్టు రుజువు కాదు. ఈ సుదృఢ వాస్తవికత పైన నిర్మాణమైన వ్యవస్థ దేవుని ఏకత్వము ఆధారంగా సాగుతూ ఉండగా మీ బహుదేవ భావన నాణ్యం ఎక్కడ చలమని కాగలదు. నిజానికి దాని మూలంలో అనుమానము, భ్రమ తప్ప వాస్తవికత ఛాయలు కూడా బహుదూరాల వరకు కానరావు. ఆ తర్వాత విశ్వ వ్యవస్థలోని నిరసనాల ద్వారా స్వయంగా మానవుని ఉనికి ద్వారా సాక్ష్యాధారాలను ఎత్తి చూపడం జరుగుతుంది. అవి ఒకవైపున దేవుని ఏకత్వానికి, మరోవైపున దేవదౌత్యానికి ఆధారాలు అవుతాయి. వాక్యం: మానవుణ్ణి ఆయన ఓ కాసింత బిందువుతో పుట్టించాడు. చూస్తూ ఉండగానే అతడు ఒక పచ్చి జగడాల మారిగా రూపొందాడు. వివరణ: దీనికి 2 అర్థాలు సాధ్యము. బహుశా ఇక్కడ 2 ఉద్దేశించబడ్డాయేమో. ఒకటి, రేతస్సు బిందువు వంటి అల్పమైన పదార్థంతో మానవుడి వంటి జీవిని అల్లా పుట్టించాడు. అతడు చర్చించే సామర్థ్యం కలవాడు. తన ఉద్దేశాన్ని బలపరచడానికి నిరసనాలు చూపగలుగుతాడు. 2, ఏ మానవుడిని దేవుడు రేతస్సు లాంటి అల్పమైన పదార్థంతో సృష్టించాడో అతని సాహం చేసే తిరుగుబాటును కాస్త గమనించండి. అతడు స్వయంగా దేవునికి ఎదురు తిరిగి వాదులాటకు సన్నద్ధుడయ్యాడు. మొదటి భావన దృష్ట్యా ఈ ఆయత్ మునుముందు వస్తున్న అనేక ఆయతుల్లో నిదర్శనాలలో ఒక భాగమని దాన్ని మేము ఈ ప్రసంగం చివరన విశదీకరించనున్నాము. 2వ అర్థము దృష్ట్యా ఈ ఆయత్ మానవుని హెచ్చరిస్తుంది: ఎగిరి మాట్లాడే ముందు కాస్త నీవు సొంత వ్యక్తిత్వాన్ని చూసుకో. ఏ రూపంలో నీవు ఏ చోటి నుండి బయలుదేరి ఎక్కడికి చేరావో గమనించు. మొదట నీ పోషణ ఎక్కడ జరిగిందో, ఏ మార్గాన్ని నీవు ప్రపంచంలోకి వచ్చావో, ఏ దశలు దాటుకుంటూ యవ్వన దశకు చేరావో ఆలోచించుకో. ఇప్పుడేమో నిన్ను నీవే మర్చిపోయి ఎవరికి ఎదురు తిరుగుతున్నావో కొంచెం గమనించు. వాక్యము: ఆయన జంతువుల్ని పుట్టించాడు. వాటిలో మీకు దుస్తులు ఉన్నాయి, ఆహారం ఉంది, ఇంకా రకరకాల ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. వాటి వనికిలో మీ కొరకు సౌందర్యం ఉంది. ఉదయం వాటిని మీరు మేతకు పంపుతున్నప్పుడు
సాయం సమయం తిరిగి తోలుకు వచ్చేటప్పుడు మీరు ప్రాణాలుడ్డి కానీ చేరే శక్యం కాని ప్రాంతాలకు అవి మీ కొరకు బరువు మోసుకుపోయి చేరవేస్తాయి. యథార్థానికి మీ ప్రభు ఎంతో వాత్సల్యం కలవాడు, దయామయుడు. ఆయన గుర్రాలను, కత్తెర గాడిదలను సృజించాడు. మీరు వాటినెక్కి స్వారీ చేయాలని, అవి మీ జీవితానికి శోభను చేకూర్చాలని ఆయన ఇంకా అనేక వస్తువుని మీ ప్రయోజనం సృష్టిస్తూ ఉంటాడు. వాటి ఎరుక కూడా మీకు ఉండదు. వివరణ: మానవుని మేలు కొరకు సేవలు అందిస్తున్న ఉన్న వస్తువులు అనేకం ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎందరెందరు సేవకులు అతని సేవలో నిమగ్నమై ఉన్నారో, ఏ సేవలు అందిస్తున్నారో మనిషి ఎరుగనైనా ఎరగడు. వాక్యం: ఇంకా మీకు సన్మార్గం చూపడం కూడా అల్లా బాధ్యత. నిజానికి వక్ర మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి. వివరణ: దేవుని ఏకత్వము, కారుణ్యం, పాలన, పోషణ, గుణాలకు సంబంధించిన నిదర్శనాలను ముందుంచిన తర్వాత ఇక్కడ సంకేతప్రాయంగా దైవదత్వానికి ఒక నిదర్శనం చూపెట్టడం జరిగింది. ఆ నిదర్శనం సంగ్రహంగా ఇది: ప్రపంచంలో మనిషికి ఆలోచన, ఆచరణ మార్గాలు అనేక సాధ్యమయ్యే క్రియాత్మకంగా మార్గాలన్నీ ఉన్నాయి కూడా. ఈ మార్గాలన్నీ కూడా ఒక సమయంలో సత్యమైనవే, ధర్మమైనవే కావడం సంభవం కాదన్నది నిజం. సత్యమైతే ఒక్కటే. ఆ సత్యానికి అనుగుణంగా ఉండే జీవన సిద్ధాంతమే సరైంది. సాధ్యమైన ఆచరణ మార్గంలోనూ అనేకంలోనూ సరైన జీవన సిద్ధాంతానికి ఆధారంగా రూపొందే మార్గమే సరైనది కాగలదు. ఆ సరైన సిద్ధాంతాన్ని, సరైన ఆచరణ మార్గాన్ని తెలుసుకోవడం మానవుని అత్యంత ముఖ్యమైన ఆవశ్యకత. నిజానికి అసలు ప్రాథమిక ఆవశ్యకత ఇదే. ఇతర వస్తువుల ద్వారానైతే ఒక ఉన్నత స్థాయి ప్రాణిగా మానవునికి ఎదురయ్యే ఆవశ్యకతలన్నీ నెరవేరుతాయి. కానీ మనిషి మానవుడు కావడం చేత తారసపడే ఆవశ్యకత వేరు. ఇది నెరవేరకపోతే మానవ జీవితమే నిష్ఫలమైపోతుంది. ఇక కాస్త ఆలోచించండి. మీరు పుట్టుక ముందే మీకోసం ఇహలోకపు సరంజమా అంతా సృష్టించి పెట్టిన దైవం మిమ్మల్ని పుట్టించిన తర్వాత ఒక ప్రాణిగా మీకు పోవాల్సిన ఒక్కొక్క ఆవశ్యకతను ఇంత సూక్ష్మంగా, ఇంత భారీ ఎత్తున సమకూర్చిన దైవం ఒక మానవునికి, మీ జీవితానికి అత్యంత ప్రాముఖ్యత గల నిజమైన ఈ ఆవశ్యకతను నెరవేర్చే ఏర్పాటు ఏది చేసి పెట్టాడని మీరు ఆశించగలరా? ఈ ఆవశ్యకతని దైవదత్వం ద్వారా నెరవేర్చడం జరిగింది. దైవదత్వాన్ని కాదంటే మీరే చెప్పండి. మానవుని మార్గదర్శకత్వం కోసం దేవుడు మరి ఏర్పాటు చేసి పెట్టాడో దీనికి సమాధానంగా దారి ఎదుర్కోవడానికి మాకు దేవుడు బుద్ధి వివేకాలను ఇచ్చాడు కానీ మీరు అనలేరు. ఎందుకంటే మానవ బుద్ధి వివేకాలు ఇప్పటికే అసంఖ్యాకమైన మార్గాలు ఆవిష్కరించాయి. సరైన రుజు మార్గాన్ని కనుగొనడంలో మానవ బుద్ధి వివేకాల నిష్ఫలతకు ఇది స్పష్టమైన దర్శనం. మీ మార్గదర్శకత్వం కోసం దేవుడు ఏర్పాటు చేయలేదని మీరు అనలేరు. ఎందుకంటే దైవం పట్ల ఎంతకన్నా ఘోరమైన దుశ్శంక మరేది కాజాలదు. ఒక ప్రాణిగానైతే ఆయన మీ పోషణకు, ఈ ఎదుగుదలకు ఇంత సవివరమైన, ఇంత సంపూర్ణమైన ఏర్పాటు చేశాడు. కానీ ఒక మానవునిగా మిమ్మల్ని చీకట్లలో దచ్చాడడానికి, ఎదురు దెబ్బలు తినడానికి ఇట్టే వదిలిపెట్టాడా? మరిన్ని వివరాలకు చూడండి సూర రెహమాన్. వాక్యం: ఆయన కోరుకుంటే మీ అందరికీ మార్గబోధన చేసి పెట్టేవాడే. వివరణ: అంటే అల్లా మానవాడికి మార్గం చూపాలని తానే వేసుకున్న తన బాధ్యతను నెరవేర్చడం మరో విధంగా కూడా సాధ్యమే. మానవులందరినీ ఎలాంటి అధికారాలు లేని ఇతర సృష్టి రాశుల వలె పుట్టుకతోనే, మార్గదర్శకత్వంతోనే పుట్టించేవాడు. కానీ అలా జరగడం ఆయన ఉద్దిష్ట పథకం ప్రకారం కాకపోయేది. ఆయన ఉద్దేశం సాధికార సృష్టికి ఉనికి ఇవ్వాలన్నది. ఆ సృష్టి తన ఇష్టం ప్రకారం తాను ఎన్నుకున్న సరైన దారినైనా లేదా తప్పుడు త్రోవనైనా దేనినైనా సరే అనుసరించే స్వేచ్ఛ కలిగి ఉండాలన్నది. ఆ పథకం ఈ స్వేచ్ఛ స్వతంత్రాలను వినియోగించుకోవడానికి జ్ఞాన సాధనలు అందజేయబడ్డాయి. వివేచించే సామర్థ్యాలు ఇవ్వబడ్డాయి. వాంఛ సంకల్పాలు శక్తులు ప్రసాదించబడ్డాయి. అంతరంగంలోను బాహ్యరంగంలోను అసంఖ్యాక పదార్థాలను స్వేచ్ఛగా వినియోగించుకునే అధికారాలు అనుకరించబడ్డాయి. అతని అంతర్యంలోను బాహ్య ప్రపంచంలోను అన్ని వైపులా అసంఖ్యాకమైన సాధనలు పొందుపరచబడ్డాయి. అవి అతనికి సన్మార్గాన్ని చూపడానికి అయినా అపమార్గాన్ని అందజేయడానికి అయినా కారణభూతమవగలవు. కానీ మానవుణ్ణి పుట్టుకతోనే రుజువర్తనుడుగా పుట్టించి ఉన్నట్లయితే ఇదంతా అర్ధరహితమైపోయేది. కేవలం స్వేచ్ఛను సవ్యమైన రీతిలో వినియోగించుకుంటేనే ప్రాప్తమయ్యే ప్రగతి సోపానాల అత్యున్నత స్థానాలను అందుకోవడం మానవుడికి అసాధ్యమైపోయేది. అందువలన మానవ మార్గదర్శకత్వం కోసం అల్లా నిర్బంధ మార్గదర్శకత్వాన్ని వదిలి దైవదత్త విధానాన్ని అవలంబించాడు. తద్వారా మానవునికి స్వేచ్ఛ కూడా లభిస్తుంది. అతని పరీక్ష ఉద్దేశం కూడా నెరవేరుతుంది. పైగా రుజుమార్గం కూడా అత్యంత సమంజసమైన రీతిలో అతని ముందు పెట్టడం సాధ్యమవుతుంది. అల్హమ్దులిల్లాహ్ సుమ్మ అల్హమ్దులిల్లాహ్. अस्सलाम वालेकुम ख्वाजा भाई सलीम अख्तर साहब नहीं है कुछ प्रोग्राम में.
अजय भाई, अस्सलाम वालेकुम गफार भाई। वालेकुम सलाम, खुलासा कीजिए। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर రహీం। సూరా అన్-నహల్, ఇది 16వ సూరా। మక్కా నగరంలో ప్రవక్త గారు ఉన్నప్పుడు చివరి దశల్లో, అంటే హిజ్రత్ కంటే ముందు అవతరించిన సూరాగా తెలియజేయబడింది। తర్వాత ప్రధానాంశం, చర్చనీయాంశం అవన్నీ మన అబ్దుల్ గఫార్ గారు 3 ముక్కల్లో చెప్పేశారు। ఏకేశ్వరవాదానికి సరైన సూచనలు మరియు పరలోకానికి నిదర్శనాలు ఇవన్నీ ఆలోచించే విధంగా ఇవ్వబడ్డాయని తెలియజేయడం జరిగింది। తర్వాత ఈ మొదటి రుకులో అల్లా యొక్క నిర్ణయం అయిపోయిందని చెప్పి తెలియజేయడం జరిగింది। అంటే మరి ప్రవక్త గారు సందేశ ప్రచారం చేసేటప్పుడు ఏదైతే దేవుడు ఒక్కడే నమ్మండి అని చెప్పి, అదేవిధంగా పరలోకం ఉన్నదని చెప్పి, తాను ప్రవక్తనని చెప్పి చెప్పినప్పుడు మరి ఆ పరలోకం ఎప్పుడు వస్తుంది, మాపై శిక్ష ఎప్పుడు పడుతుంది, మీరు బెదిరించే శిక్ష అని చెప్పి ఆ తిరస్కారులు అన్నప్పుడు అల్లా యొక్క నిర్ణయం అయిపోయిందని చెప్పి అది రావడం తథ్యమని చెప్పి చెప్పిన విషయం ఇక్కడ మొదటి వాక్యంలో రావడం జరిగింది। అక్కడ మౌలానా గారు వివరణ కూడా చెబుతూ ఆ నిర్ణయం ఏమై ఉంటుందో అది అల్లాకే బాగా తెలుసు, కానీ తన నిర్ణయం ప్రకారము, తన ఆలోచన ప్రకారంగా ఇది హిజ్రత్ కు సంబంధించిన నిర్ణయం అయి ఉండొచ్చు అని చెప్పి కూడా వివరణలు రాయడం జరిగింది। ఈ విధంగా ఖురాన్ యొక్క వాక్యాలలో ఏ విషయం వచ్చినా సరే, హలాల్ హరాం కి సంబంధించినది ఏ విషయం వచ్చినా సరే, మనము మొదటగా ఇది అల్లా యొక్క ఆజ్ఞ కాబట్టి అది దాన్ని పాటించాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకోవాలి। తర్వాతనే హేతువాదంగా ఆలోచించడము, సైంటిఫిక్ గా ఆలోచించడము, లాజికల్ గా ఆలోచించడం ఇవన్నీ తర్వాతనే జరగాలి అని ఇక్కడ మనం మౌలానా గారు ఏ విధంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారో, మనం ఖురాన్ యొక్క వాక్యాలను అర్థం చేసుకునే విధానం కూడా అదే విధంగా ఉండాలని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు। తర్వాత మరి ఏకేశ్వరవాదానికి సంబంధించిన నిదర్శనాలు కూడా ఇక్కడ తెలుపబడ్డాయి। మొదటగా భూమి ఆకాశాల సృష్టి, తర్వాత మనిషి యొక్క పుట్టుక, తర్వాత జంతువులు, ఇవి ఈ 3 రకాల నిదర్శనాలు, సూచనలు మనకి ఇక్కడ ఇవ్వబడ్డాయి। మరి భూమి ఆకాశం అవి సత్యంతో సృష్టించబడ్డాయని, అది అల్లానే సృష్టించడం జరిగిందని తెలియజేయడం జరిగింది। మనం చూస్తూనే ఉన్నాము, సూర్యుని పని చేస్తుంది, సూర్యుడు ఏం చేయాలో అది చేస్తుంది, చంద్రుడి పని చేస్తుంది, భూమి పని చేస్తుంది। ఇవన్నీ సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు ఇవన్నీ ఒకే పదార్థం నుండి పుట్టినప్పటికీ, ఒకే పదార్థం నుండి ఇవన్నీ ఏర్పడినప్పటికీ వేరు వేరు పనులు, విభిన్నమైన పనులు ఇవి నిర్వహిస్తూ ఉన్నాయి। ఈ నిర్వహణలో తప్పనిసరిగా దీని వెనకాల ఏదో ఒక శక్తి ఉంటుంది, అందులో అనుమానం లేదు। ఇది ఈ సృష్టికర్త సృష్టించి వాటి యొక్క పనిని నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి అవి ఆ పనిని చేస్తూ పోతున్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది। అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా దాని యొక్క నిర్మాణము, పని అలా నిర్ణయం చేసి పంపించినవిగా తెలియజేయడం జరిగింది। అంటే కనీసం ఒక సూక్ష్మ కణం కూడా తన యొక్క విద్యుత్ ధర్మాన్ని, తన యొక్క డ్యూటీ ఏదైతే అల్లా తాలా ఇచ్చాడో దాన్ని నిర్వహిస్తూ ఉందని, ఈ సృష్టిలో ఏది కూడా వృధాగా సృష్టించబడలేదని, ఏ వృధా వస్తువు మనం భూమిపై కనబడ్డట్టు చూస్తున్నప్పటికీ, రాయి రప్ప ఏది చూస్తున్నప్పటికీ అది ఈ సృష్టి యొక్క నిర్మాణంలో తన యొక్క భూమిక నిర్వహిస్తూనే ఉంటుందని చెప్పి, కాబట్టి మానవుడు కూడా సృష్టించబడి ఫ్రీగా స్వేచ్ఛగా వదిలివేయబడలేదని, మానవుడి విద్యుత్ ధర్మం కూడా ఉందని దాన్ని గుర్తించి మనం దాన్ని ఆచరిస్తే మన జీవిత సాఫల్యం చెందినట్లే అని చెప్పి ఈ విశ్వ కర్మాగారం నుంచి మనం నేర్చుకోవచ్చు। ఏదైతే మరి యంత్రంలో ఉన్న ప్రతి పనిముట్టు ఏ విధంగానైతే పని చేస్తేనే ఆ యంత్రం నడుస్తూ ఉంటుందో, అదేవిధంగా ఈ విశ్వంలో ప్రతి ఒక్క సృష్టి తన పనిని నిర్వహించడం వల్లనే ఈ సృష్టి ఈ విధంగా నడుస్తూ ఉందని చెప్పి, కాబట్టి మానవుడు కూడా స్వేచ్ఛాజీవి కాడని, మనపై ఒక ధర్మము, విద్యుక్త ధర్మము నిర్వహించబడిందని చెప్పి, ఒక బాధ్యత మనపై మోపబడిందని చెప్పి ఈ ప్రకృతిని చూసి కూడా మనం అవగాహన చేసుకోవచ్చని వివరించి చెప్పడం జరిగింది।
అదేవిధంగా మనిషి యొక్క పుట్టుక ఏ విధంగా ప్రారంభమైంది, ఒక చిన్న రేతస్సు బిందువుతో ప్రారంభమైందని, అంత బలహీన స్థితి నుండి ప్రారంభమైన జీవి మరి పెరిగి పెద్దవాడైన తర్వాత అనేక రకాలుగా ఆలోచిస్తూ అనేక రకాల మొండివాదాలకు పిడివాదాలకు దిగుతాడని, మరి దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎంతమంది ఉన్నారు అనే రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతాడని, మరి తాను ఎక్కడి నుండి ప్రారంభమై ఎక్కడికి వచ్చాడు, మరి అనేక సిద్ధాంతాలు అనేక వాదాలు సృష్టిస్తూ మరి ఆ సృష్టికర్తకు ఆ మార్గంలోనే ఉన్నామా లేదా అని చూసుకోకుండా ఎన్ని రకాల పిడివాదాలు చేస్తూ తిరస్కార వైఖరికి వాళ్ళు పాల్పడడాన్ని ఒకసారి తమ యొక్క పుట్టుక గురించి ఆలోచించుకోవాలని ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తర్వాత ఏదైతే జంతువుల్ని కూడా అల్లకల మానవుని మేలు కొరకే సృష్టించాడని, దాని నుండి మనకు మాంసం వస్తుంది, దుస్తులు వస్తున్నాయి. తర్వాత బరువులను ఒక చోటు నుండి ఒక చోటికి మోసుకు వెళ్ళడానికి, ఈ విధంగా జంతువుల ఉపయోగాలు మనం ఆలోచిస్తే సూక్ష్మమైన సూక్ష్మ జీవుల నుండి మొదలు పెట్టుకుంటే మరి ఏ జీవి గురించి మనం తీసుకొని మరి దాని గురించి ఆలోచించినా అది మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేకపోతే మానవునికి ఉపయోగపడకపోయినా మానవుని జీవన విధానము ఈ భూమిపై మరి జీవించే విధంగా అనుకూల పరిస్థితి ఏర్పడడానికి ఆ జీవులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది ఆలోచిస్తే మరి మానవుని జీవితం ఇక్కడ సజావుగా సాగడం కొరకు తప్ప మరి ఏ జీవి కూడా ఇక్కడ జీవించబడలేదని, ఏ జంతువు కూడా. ఈ విధంగా మరి జంతువుల యొక్క మేళ్లను ఇక్కడ గుర్తు చేయడం జరిగింది. తర్వాత దైవ మార్గం ఒక్కటే ఉందని, దైవ మార్గం కాకుండా వక్ర మార్గాలు అనేకం ఉన్నాయని, మరి దైవ మార్గాన్ని అనుసరించడమా లేకపోతే అనేకమైన మార్గాలను అనుసరించడమా అనేది మరి మనిషి ఆలోచించుకోవాలని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా నిదర్శనాలు సూచనలు ఇవ్వబడ్డాయి. వీటి గురించి ఆలోచిస్తే మనము దేవుని ఏకత్వానికి చేరుకుంటామని, తర్వాత మానవుని యొక్క జీవితం ఏదో వృధాగా సృష్టించబడలేదని ఈ విషయాలకు మనం గ్రహించే అవకాశం ఉంటుందని చెప్పి, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల వారి యొక్క అభ్యంతరాలను కూడా ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. ఆ అభ్యంతరాలకు కూడా ఇక్కడ సరైన సమాధానాలు దొరికాయి. జజాకల్లాహ్. అల్హమ్దులిల్లాహ్ మహాశయులారా, ఈరోజు మనం సూర నహల్ మొదలు పెట్టుకున్నాం. దీంట్లో మక్కాలో అవతరించిన సూర అయినా దీంట్లో ఇచ్చిన నిదర్శనాలు మనకు ఇప్పటికీ కూడా మనిషికి ఎన్ని ప్రయోజనాలు చేకూర్చినా దేవుడు కృతజ్ఞతకు రాకుండా మనిషి తిరస్కార వైఖరిని అవలంబిస్తున్నా అంటే ఈ సూచనలు ఈ గుణపాఠాలు చాలు అనిపిస్తాయి. మొట్టమొదటే ప్రవక్త గారికి మీరు చేసే ఏదైతే అభ్యంతరం ఉందో, దేవుడు సత్యమైతే, దైవ ప్రవక్త వాక్యాలు మాకు బోధించే నిజమే అయితే, ఆయన దైవ ప్రవక్తే అయినట్టయితే ఇప్పటికల్లా మా మీద ప్రళయం వచ్చి పడాలి, మాకు ఏదైతే భయం పెడుతున్నాడో ఆ శిక్ష వచ్చి పోవాలి అని వాళ్ళు ఏదైతే డిసైడ్ చేసుకుని కూర్చున్నారో, అందుకనే మేమే సత్యం అని చెప్పుకుంటున్నారో, దానికి 1 నుంచి 3వ వాక్యం వరకు చాలా స్పష్టంగా చెప్పేశాడు అల్లాహ్ తాలా. మీరు అనుకున్నది ఎంత మాత్రం నిజం కాదు, అది నిర్ణయం అనేది వచ్చేసింది. ఏమని వచ్చేసింది? మీ మధ్యలో ఆ కాంతి పుంజం లేకుండా పోవటం చాలు మీ వినాశనానికి ఒక తిరుగులేని నిదర్శనం. అది ఏ ప్రవక్త అయితే మీకు మార్గదర్శకత్వంగా అలరారుతుండో, తపన పడుతుండో మీరు నరకానికి ఆహుతులు కావద్దని, ఆ ప్రవక్త మీ పట్టణం నుంచి పలాయనం చెందిందంటే ఇక చూడండి మీ శిక్షకు దాపురం వచ్చి పడ్డట్టే. అతను తొందర పెట్టకండి, ప్రశుద్ధుడు ఆయన. ఏది మీరు సత్యం అనుకుంటున్నారు చూడండి, మేము ఇంత చేసినా కూడా మా మీద శిక్ష రావట్లేదని, దానికి అతీతుడా. మీ వివేకం మీ బుద్ధులకు అందని మహానుభావుడు, తనను మహావివేకవంతుడు, మహాదేవాది దేవుడు. ఆయన ముంగల మీ షిర్క్ ఎంతది?
జనం చేస్తున్న షిర్కుకు అతీతుడు మహోన్నతుడు ఆయన. ఈ ఆత్మ అంటే అదే మెసెంజర్. ఇక్కడ మధ్యలో వచ్చే పరిశుద్ధాత్మ అయినటువంటి జిబ్రీల్ అలైహిస్సలాంకు చెప్పబడలేదు. ఈ వాక్యాలు తీసుకొచ్చి చెప్పే దేవదూతలకు పొందుపరచబడలేదు. ఈ వాక్యాలు ఎవరిని ఎన్నుకున్నాడన్న దానికి నిదర్శనంగా చెప్పబడే దైవ ప్రకృతి మీద అవతరించి ఆ వాక్యాలను చెప్పబడుతున్నాయి. దైవవాణి గురించి చెప్పబడుతుంది. అప్పుడు ఈ ఆత్మ అనబడుతుంది. దీన్ని తీసుకొచ్చే దేవదూతల ద్వారా అవతరింపజేస్తాడు ఈ వాక్యాలను. దాంతో పాటు ఈ నిదర్శనం కూడా ఇస్తాడు. జనాన్ని హెచ్చరించండి, నేను తప్ప ఆరాధ్యుడు మరెవ్వడు మీకు లేడు అని. కనుక మీరు నాకే భయపడండి. ఆయన భూమి ఆకాశాన్ని ధర్మంగానే సృష్టించాడు. ఈ జనం చేసే మళ్ళీ చెక్కుకు బౌద్ధానికి ఆయన అతీతుడు ఎంతో ఉన్నతుడు అని చెప్పి సత్యబద్ధంగానే ఈ భూమి ఆకాశాన్ని సృష్టించాడు. అవి ఆ విధంగానే విధేయతను పాలిస్తున్నాయి. భూమి ఆకాశాలు రవ్వంతా కూడా ఇంట్రుకవాసి కూడా అలక్ష్యం చేయకుండా ఇలా మనకు నిదర్శనాల ద్వారా బహుదేవరాజును తిరస్కరించడం జరిగింది. తర్వాత మనకు 4 నుంచి 9వ వాక్యం వరకు అసలు అతను చూసుకుంటే చాలు, ఏ మార్గం ద్వారా పుట్టినన్న ఆలోచన వాడికి వస్తే ఎంత జగడాల మరియు ఇక్కడ చెప్పబడ్డది. వాడు వితర్కం చేయగల కెపాసిటీ ఇచ్చాడు అల్లాహ్ తఆలా, కాదంటలే. కానీ అంతటి భయానకమైన తప్పుకు చేయటానికి ముందుకొస్తున్నాడు, నన్నే తిరస్కరిస్తున్నాడు. వాడు ఎట్లా సృష్టించబడ్డాడు? ఇంతటి రేతస్సు బిందువు అంత ఇష్టం చేసుకుంటాడు వాడే. ఆ రేతస్సు బిందువు ద్వారా పుట్టిన రేతస్సు బిందువు ద్వారా పుట్టిన అతను మరి ఏ మార్గం ద్వారా వచ్చాడు కూడా మౌలానా గారు చాలా వివరంగా చెప్పాడు. ఎందుకు వాడు అహంగా చూపిస్తున్నాడు? వస్తుది తీసుకుంటే మంచిగా చర్చించే సామర్థ్యం కలవాడని చెప్పిండు ఫస్ట్ ఉద్దేశంలో తీసుకుంటే. రెండో ఉద్దేశంలో అహం, తిరుగుబాటు, దేవునికే తిరుగుబాటు చేస్తాడు. అంత వివరంగా చెప్పిన తర్వాత అసలు మౌలానా గారు చాలా వివరంగా చెప్పాడండి. అతను ఎందుకు అంత ఎగిరెగిరి మాట్లాడే ముందు కాస్త వాడు నీ సొంత వ్యక్తిత్వాన్ని చూస్తే రూపంలో నువ్వు ఏ చోటి నుండి బయలుదేరి ఎక్కడికి చేరావో గమనించు. అసలు నువ్వు నీ పోషణ ఎక్కడ జరిగింది? ఫస్ట్ ఏ దశలు దాటుకుంటూ వచ్చావు? ఏ మార్గంగా వచ్చావు ప్రపంచంలోకి? యవ్వన దశకు చేరావే ఆలోచించుకో. ఇప్పుడేవో నిన్ను నీవే మర్చిపోయి ఎవరికి ఎదురు తిరుగుతున్నావు కొంచెం గమనించురా దేవుడు. అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహు అక్బర్. ఇంత మంచిగా వివరించాడు. తర్వాత మళ్ళీ ఆ నిదర్శనం తర్వాత అంటే అతను ఆలోచించుకో అన్న తర్వాత జంతువుల గురించి చెప్పబడి, జంతువుల గురించి ఒక్క మాట చెప్పాలంటే మహాశయులారా, ఈ రోజు మనకు గవర్నమెంట్ ఏదో వచ్చిందో 2014 నుంచి మనల్ని అడ్మినిస్ట్రేషన్ నడుపుతుందో, అది ఒక్కసారిగా ముస్లింల యొక్క ఎకనామికల్ని దెబ్బతీయడానికి చేసిన ప్రక్రియ ఏంటంటే జంతువుల మాంసం మీద, జంతువుల యొక్క చర్మం మీద పూర్తిగా డిజాల్వ్ చేసేసి అది అమ్ముకుంటుంది. అది పూర్తిగా దీని మీద ఎకనామికల్ గా బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళు చేసే పని ఏంటండి, మనుషుల ద్వారా వ్యాపారం చేయటమే గవర్నమెంట్ రూపొందించుకొని మనుషుల ద్వారా వ్యాపారం చేసుకోవటం తప్ప వారికి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. అభివృద్ధి చెందియాలి, మనం పని మన బాధ్యత అన్న ఆలోచన కూడా లేకుండా పెట్రోల్ అమ్ముకుంటుంది, జిఎస్టీ వసూలు చేసుకుంటుంది. మన ముస్లింల మీద ఉన్న ఎకనామికల్ యొక్క అసలు ప్రగతిని వాళ్ళు దెబ్బతీశారు. అంత తెలివిగా మనం ఆలోచించడం కూడా లేదు. మనకు ఆ తెలివి కూడా ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే అసలు వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, మన మీద దాడి చేస్తారు, ముస్లింల మీద, మసీదుల మీద దాస్యం చేసుకోకుండా చేస్తారు అనుకుంటారు. అసలు ఎక్కడెక్కడ దెబ్బతీస్తారో కూడా తెలియదు మానవుడికి. రిజర్వేషన్ల కాడ మనం తీసుకొచ్చి పక్కకు పెట్టారు, మన చదువుని నాశనం చేశారు. దీంట్లో ఇంకా ఎక్కువ శాతం వాళ్ళు ప్రయోజనం పొందకుండా పోయారు.
పక్కన ఉన్న ఈ మిశ్రమమైన ఈ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ జాతులు కూడా నాశనమయ్యాయి. మనల్ని నాశనం చేయడానికి వాళ్ళు పూనుకున్నప్పుడు స్వతహాగా వాళ్ళు ఎవరిని డెవలప్ చేయాలనుకున్నారో వాళ్ళు కూడా నాశనం అయిపోయారు. చిట్కా కార్పొరేట్కి వాళ్ళు డెవలప్ చేస్తున్నారేమో. ఒక్కసారి ఆలోచించండి, ఒక పశువును కొనాలంటే ఎవడెవడు సాధి తీసుకొస్తాడు, లంబాడోడు కాడి నుంచి ఎవడెవడు సాధి తీసుకొస్తాడు. మనం 60,000, 70,000, 80,000 పెట్టి ఒక ఆవును కొంటున్నాం. అక్కడి నుంచి మీరు బేస్ చేసుకోవచ్చు ఎన్ని కోట్ల పశువులు దేవుని మార్గంలో జుబా అయితే బక్రీద్ ఆ చర్మము పక్కన ఇన్ని మిలిటరీ వ్యవస్థతోని అట్టడుగి నాశనం అయ్యే దశలో ఉన్న పాకిస్తాన్ ఒకసారి చూసుకుంటే ఈ ఎకనామికల్ గానే డెవలప్ అవుతుంది. ఇంకా ఈ యొక్క పశువు యొక్క వ్యవస్థ ద్వారానే వాళ్ళు డెవలప్ అవుతున్నారు ఇప్పటికీ కూడా. మరి వీళ్ళు కూడా డెవలప్ అవుతారు, వీళ్ళు డెవలప్ కావట్లేదు అనుకోకండి. ఏ వ్యవస్థ అయితే మనల్ని అడ్మినిస్ట్రేషన్ గా నడుపుతుందో ఆ వ్యవస్థ చాలా ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది, మాంసాన్ని టూ మచ్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. మమ్మల్ని ఆపి వాళ్ళు బాగా దండుకుంటారు ప్రయోజనాలు. చర్మం ఒక్క షూ అండి, ఒక్కసారి ఆలోచించాను. వుడ్ల్యాండ్ అని కంపెనీ పెట్టుకొని, కొత్తగా కంపెనీ పెట్టుకోవటమే, నువ్వు కూడా తయారు చేయవచ్చు. చాలా మంది తయారు చేసేటోళ్ళు దేవరకొండలో నేను నౌగా ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళకి చెప్తే చర్మపు చెప్పులు, షూలు వాళ్ళు తయారు చేసి ఇచ్చేటోళ్ళు. ఇళ్లలో కంపెనీ ఉండేది, వాళ్ళ చెప్పులు ఉండేవి. వాళ్ళు ఎంత మంచిగా తయారు చేసి ఇచ్చేటోళ్ళు అంటే ఆ కుట్టు, ఆ యొక్క లుక్, ఆ ఫినిషింగ్ చూస్తే కంగు తినాలి మనం. ఈరోజు ఎక్కడికక్కడ సమస్యపోయింది. 50 రూపాయల తోలు, పొటేల్ తోలు, అది కూడా పారేయటమే 450 దాకా పోయింది. నేను అమ్మాను 2014 కన్నా ముందు. అసలు ఒకసారి ఆ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఈరోజు ఆ రోజుకి కంపారిజన్ చేసుకుంటే 60 రూపాయలు 64 రూపాయల పెట్రోల్ వచ్చే ఆ రోజుల్లో, ఆ ట్రాన్స్పోర్ట్ ఈ రోజు 110 రూపాయలు వచ్చే. ఎంత కావాలో, ఎంత డబల్ కావాలి. ఈ విధంగా మన ముస్లింల మీద ఆర్థికంగా దెబ్బతీశారు. అయినా దేవుడు కాపాడుతుంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో. ఈ యొక్క నిదర్శనానికి అరాంలో మనకు దేవుడు చెప్పేస్తాడు, పొద్దున నువ్వు తోలుకోపోయేటప్పుడు, సాయంత్రం నువ్వు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు పశువుల్ని ఒక్కసారి నువ్వు గమనించు, వాటి మీద దేవుని యొక్క కాంతి వెదజల్లుతుంటది. అది అనాంలో వస్తుంది ఆ వాక్యం. పొద్దున్న సాయంత్రం అవి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు, వచ్చేటప్పుడు పశువుల మేతకు నువ్వు ఎలాగంగా తీసుకోబోతు. కొద్దిగా ఆలోచించి చూడు, వాటికి వెళ్ళి అబ్జర్వ్ చేయి, కాంతి వెదజల్లుతుంటది అంటాడు అలా. తినాయన ఇది ఎన్నో నిదర్శనాలు పెట్టాడు. మనం ఎక్కడికో ఎన్నో బరువులు మోసుకుపోతాయి. సరే, నువ్వు ఇదే డీజిల్ వేసుకొని నువ్వు నడుస్తున్నావు, కానీ ఇప్పటికీ నీకు పశువులతోనే ఉన్నది సంబంధం. నీ జీవనోపాధి కూడా పాలు, పెరుగు, నువ్వు తినే నెయ్యి, ప్రతిదీ తేడా కాడి నుంచి అన్నిటి నుంచి నీకు దాని ద్వారా ఎన్నో ప్రయోజనాలు. కంచెర గాడిదలు నీకు మోసే ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఇంకా మీకు సన్మార్గం చూపడం కూడా అల్లా బాధ్యత. ఇది అసలు బేసిక్ గా నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఒకసారి స్వతహాగా ఆలోచించు. నువ్వు మార్గం ఏర్పరచుకున్న మార్గాలన్నీ నాశనం అయ్యాయా లేకపోతే మంచిగా ఉన్నాయా? నువ్వు ఏర్పరచుకున్న మార్గాలే. నువ్వు ఈడ రాజ్యాంగం రాసుకున్నావు, అది కూడా నువ్వు అడాప్ట్ చేసుకున్నావు. ఎవరు? యూరోప్ ద్వారా. ఏదైతే బ్రిటిష్ ప్రజాస్వామ్య వ్యవస్థ మమ్మల్ని పాలించిందో, మనల్ని, దాని ద్వారానే నువ్వు ఎప్పటికైనా భయపడేటోడివే. కానీ ఇక్కడ ఈ దేశమే ఒక రకంగా బానిస బతకాలని ఆలోచించుకునేది. అందుకని నువ్వు చేసింది ఏంటంటే సవరణే, దాన్నే మళ్ళీ రాసుకున్నావు రాజ్యాంగాన్ని. ఏముందయా దాంట్లో? ఒక్క మాట రాసుకోలేకపోయినావు. అది ఎందుకు? ఆ యునైటెడ్ నేషన్లో గుర్తింపు పొందిన దేశాలు 200 దాకా ఉన్నాయి. దాంట్లో ఎవడైనా సరే తల్లిదండ్రుల హక్కుల గురించి రాసుకున్నాడా? దేవుడు రాసి పంపించాడు. ఉఫ్తక్ మత్ కహో, గద్దించకు. ఎందుకంటే న్యాచురల్ నువ్వు సాధలేవు, తల్లిదండ్రులని సాధలేవు. నిన్ను పిల్లల్ని సాధమని ఎక్కడ చెప్పలే. కృత్రిమంగా
అది న్యాచురల్గా ప్రకృతి పరంగా నీకు పెట్టిన వ్యవస్థ అన్నమాట. నీ తల్లిని నువ్వు ఒక్కరోజు నువ్వు భరించలేవు తెలుసా, నీ ఇంట్లో పెట్టుకొని. అది నీకు ఆర్డర్ పాస్ చేశాడు, ఎందుకంటే నువ్వు చేయలేవు కాబట్టి. ఏ రాజ్యాంగం రాసుకుంది చూసుకో, నువ్వు ప్రస్తుతం 200 దేశాలు ఉన్నాయి. అంత పెద్ద మాట. గద్దించకు, ఉఫ్ అనకు, ఉప్పు గద్దించడం కూడా కాదు, అనకు కూడా అనకు. ఇది రాజ్యాంగం, దేవుని రాజ్యాంగం. నువ్వు రాసుకున్న రాజ్యాంగాలు ఏడంది? నువ్వు రాసుకున్నావు 200 దేశాల్లో నువ్వు అమలు పరుచుకుంటున్నావు. ఎక్కడ రాసుకున్నావు చెప్పు? ఒక్కటే మాట అన్నాడు దేవుడు, భార్యాభర్తలు ఒకరికి ఒకరు దుస్తులు లాంటి వాళ్ళు, ఒకరి లోపాలు ఒకరికి తెలుసు, బయట వేసుకొని నాశనం చేసుకోవడం తప్ప సంసారం ఇంకోటి ఏముండదు. ఈ మాట ఎవడైనా రాయగలుగుతాడా? దేవుని అస్తిత్వం, దేవుని గుణాల గురించి సూర్య క్లాసు మానవ రచన అయితే ఖురాన్ రాయగలుగుతాడా ఎవడైనా? వాడి గొప్పలు రాసుకోలేడా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నౌజ్ బిల్లా మిన్ జాలిక ఆయనే దేవుడు అని రాసుకోలేకపోయాడా? నువ్వు కాసింత ఎక్కువ చేసినా కాసింత తక్కువ చేసినా నీ కంట నరాన్ని మేము దగ్గర ఉన్నాం కట్ చేసేస్తామని అనలేదా అల్లాహ్ తాలా? ఇనలేదా? చదవలేదా మనం? నువ్వు కాసింత ఎక్కువ చేసినా, మేము పంపిన వాక్యాలలో కాసింత తక్కువ చేసినా నీ కంట నరాన్ని కట్ చేసేస్తామని అనలేదా అల్లాహ్ తాలా ప్రవక్త గారితో? అంటే ఎంత స్పష్టంగా వాక్యాలు ఉన్నాయో కూడా చెప్పలేదా? అంటే ఎవరికి? జనానికి చెప్పిండు, ఆయన చేసేటోడు కాదు. ఫుల్ఫిల్. ఇంకా నువ్వు ఏర్పరచుకున్న మార్గాలు ఇంత అయిష్టంగా, ఇంత నీకే అసహ్యం కల్పించే మార్గాలు ఉన్నప్పుడు రాజ్యాంగాలు, మరి నువ్వు చేసిన చట్టాలు దేవుడు పంపించింది న్యాయవంతంగా ఉండదా? ఎక్కడలేని ప్రేమ చూపిస్తావు ఒకరిని శిక్షించాలంటే. దేవుడి కన్నా ఎక్కువ ప్రేమ గలవుడివా? నువ్వు శిక్షించాలనుకుంటే నువ్వే ఆర్డర్ పాస్ చేసుకో, నువ్వే చేసి శిక్షిస్తావు. దేవుడి కన్నా ఎక్కువ జడ్జిమెంట్ చేయగలవాడివా? పనికిరాని విషయాల్లో పట్టుకొని వాడిని నాశనం చేస్తావు. కొల్లలు నువ్వు సృష్టించుకున్న ధర్మం. ఒక్కసారి కోర్టు కాడికి పోయి నిలబడి నువ్వు హియరింగ్ వచ్చే ఎన్ని కేసులు భార్యాభర్తలే ఇను, భూ వ్యవస్థదే ఇను, దొంగది వద్దు, బటర్ కేసులు వద్దు, ఇక చెప్పలేనివి కానివి, మోసపూరితమైనవి, మాటలు మార్చేవి, ఫైళ్ళు తగలబెట్టేవి తప్ప ఏమీ లేదు. నువ్వు సృష్టించుకున్న దాన్ని స్వచ్ఛమైన వ్యవస్థ, సాధికారమైన వ్యవస్థ, ధర్మబద్ధమైన వ్యవస్థ, ధర్మం 4 పాదాల మీద అలరారే వ్యవస్థ ఆ అల్లాహ్ తాలా. మహాశైలరా, ఇది ఇక్కడ చెప్పబడ్డది. మార్గం చూపటం ఆయన బాధ్యత. ఎందుకంటే ఇన్ని ప్రయోజనాలు, ఒక పశువులనిచ్చి నిన్ను ప్రయోజనం చూపేది. నువ్వు ఏడంగా పుట్టుకొచ్చావు నీకు తెలుసు. ఇన్ని ప్రయోజనాలు చూకూర్చి నీకు ప్రకృతి పరంగా, నువ్వు పుట్టిన ఎమ్మటే నీకు శ్వాస గాలిగా ఆడటానికి, నీ తల్లి పాలు రొమ్ము ద్వారా తాగటానికి ఇన్ని ప్రయోజనాలు చూకూర్చి సరిగ్గా బతకడం నేర్పడా? ఎన్ని ప్రయోజనాలు బయటకు వెళ్తుంటే నీకు ఎన్ని ప్రయోజనాలు? నువ్వు ఏ పండు తింటున్నావు, ఏ అన్నం తింటున్నావు ఒక్కసారి ఆలోచించుకో. ఇన్ని చేసిన తర్వాత నువ్వు మంచిగా బతకాలి, ఎలా బతకాలి కూడా చెప్పకుండా వదిలిపెడతాడు అనుకున్నావా? అంత స్వేచ్ఛగా ఇచ్చిన తర్వాత అది ఒక్కటే చేయకుండా ఉంటాడా? అల్హమ్దులిల్లా సుమ్మా అల్హమ్దులిల్లా. మహాశైలరా, సూర్య నహల్ మనం అవగాహనగా చదివితే మనకు ఒక్కొక్క మాట, ఒక్కొక్క వాక్యం మనకు అదిరిపోతుంటది. ఏది మెదడే కాదు, హృదయం కూడా. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా ముహమ్మద్ ముబారిక్ వసల్లం. మహాశైలరా, మీనా దినాలలో తక్బీరు పలకటం. 9వ తేదీ ఉదయం అరాఫాత్ కు వెళుతూ ఇబ్న్ ఉమర్ తన మీనాలో ఆగినప్పుడు తన గుడారంలో తక్బీర్ పలికేవారు. మస్జిద్ లో ఉన్నవారు ఈ తక్బీర్ ధ్వనిని విని వారు కూడా తక్బీర్ పలికేవారు. బజార్లోని ప్రజలు, మార్కెట్లోని ప్రజలు కూడా తక్బీర్ పలికేవారు. చివరకు మీనా అంతా తక్బీర్తో దద్దరిల్లేది. ఇబ్న్ ఉమర్ తన ఆ దినాలలో మీనాలో తక్బీర్ పలికేవారు. ఇంకా నమాజ్ చేసిన తర్వాత తమ పడక మీద ఉన్నప్పుడు, తన గుడారంలోను మరియు తన సభలలోను, మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా అన్ని దినాలలోనూ
ఆ విధంగా చేసేవారు. విశ్వాసుల తల్లి అయిన హజరత్ మైమునా రజతాల అన్హు 10వ తేదీన తక్బీర్ పలికేవారు. మస్జిద్లో స్త్రీలు అబాన్ బిన్ ఉస్మాన్ మరియు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రజలతా గార్ల వెనుక తష్రీక్ దినాలలో పురుషులతో పాటు తక్బీర్ పలికేవారు. మహాశైలారా, ఈ తక్బీర్ గురించి మనకు నిన్ననే పండుగ పూట ఎందుకు తక్బీర్ పలకాలో కూడా చెప్పబడదు. మరి ఈ విధంగా తక్బీర్ పలికేవారు. మనం ఏమో తక్బీర్ ఆ రోజు మస్జిద్కు పోతూ కూడా తక్బీర్ పలకటం, అంటే ఈద్గాకు పోతూ కూడా తక్బీర్ పలకటం మనకు మర్చిపోతున్నాం. మరి ఏ రోజు నుంచి మనకు 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అసర్ వరకు మనం తక్బీర్ పలకాలి. ఫజర్ నమాజ్ నుంచి ఎప్పుడు ప్రతి నమాజ్ తర్వాత. ఇది మహమ్మద్ బిన్ అబీ బకర్ సఖఫీ ఇలా ఉల్లేఖించారు. మేము ఉభయులము ఉదయం పూట మీనా నుంచి అర్ఫాత్కు వెళుతూ ఉన్నప్పుడు నేను అనస్ బిన్ మాలిక్ రజలతను ఇలా అడిగాను, లబ్బైక్ను పలకడం ఎలా ఉంటుంది? నీ దైవప్రవక్త మహమ్మద్ సల్లం గారితో ఉన్నప్పుడు లబ్బైక్ ఎలా పలికేవాడు? వాడవు. దానికి సమాధానంగా ఆయన ఇలా అన్నారు, లబ్బైక్ పలికేవాడు దాని పట్ల ఎవరు అభ్యంతరం చెప్పేవారు కాదు. ఇంకా తక్బీర్ పలికేవాడు తక్బీరే పలికేవాడు, దీని విషయంలో కూడా ఎవరు అభ్యంతరం చెప్పేవారు కారు. 88వ అతియా రజలతాను ఇలా ఉల్లేఖించారు. దైవప్రవక్త మహమ్మద్ సల్లం గారి కాలంలో మమ్మల్ని పండగ రోజున బయటకు వచ్చేయమని ఆజ్ఞాపించేవారు. చివరకు కన్యలైన స్త్రీలు కూడా పరదాలో నుంచి బయటకు వచ్చేవారు. బహిష్ఠైన స్త్రీలు కూడా బయటకు వచ్చేవారు. వారు పురుషుల వెనుక నిలబడేవారు, వారితో కలిసి తక్బీర్లు పలికేవారు. ఇంకా పురుషులు చేసే దువాలలో పాల్గొనేవారు. ఆ దినానికి చెందిన శుభాలను పరిశుద్ధతను పొందాలని ఆదేశించేవారు. ఇక్కడ ఆ రోజు వండే కూర అన్నం తినవద్దు అని అనుకునే అశుద్ధ వ్యవస్థ వాళ్ళ నమ్మకాలకు విరుగుడు బహిష్ఠైన స్త్రీలు కూడా తక్బీర్ పలికేవారు అన్నట్టు. పండుగ శుభదినం నాడు అందరూ సంతోషంగా ఉండటం, మరి అల్లా యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క సూచనలను కొనియాడటం ప్రతి మానవుడి యొక్క విధి, అంటే ప్రతి విశ్వాస యొక్క విధి. అల్హమ్దులిల్లాహ్ సుమ్మ అల్హమ్దులిల్లాహ్. అర్థమైంది అనుకుంటాను. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నకా అంత సమీఉ వతుబ్ అలైనా తవ్వాబ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అల్లాహ్ హాఫిజ్.